నానా చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? ఏంటండి ఆయన మీద అరుస్తారు? లేకపోతే ఏంటి, ఫుల్ గా తాగేసి రోడ్డు మీద నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చుట్టూ ట్రాఫిక్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అయ్యయ్యో, అసలే తాగున్నారు. ఏమన్నా అయితే పోతాడు. ఏంటండి ఆ మాటలు? ఇటివ్వండి. హలో మావయ్య గారు. బంగారు తల్లి, చూసావమ్మా, ఫస్ట్ తారీఖును నాకు డబ్బులు పంపించాల్సి వస్తుందని, ఉద్యోగం పోయిందని అబద్ధం చెప్తున్నాడు వాడు. ఇది న్యాయమా అని నేను క్వశ్చన్ వేస్తున్నాను. మావయ్య, ముందు మీరెక్కడున్నారో చెప్పండి. అమ్మా, ఇక్కడ ఏ షాపులో నేను ఇప్పిస్తావా? చెప్పమ్మా, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను. చెప్పమ్మా, చెప్పు. ముందు మీరెక్కడున్నారో చెప్పండి మావయ్య. అమ్మా, నేను ఎక్కడున్నానో నాకే తెలియట్లేదే. పోనీ మీ పక్కన ఎవరైనా ఉంటే ఒకసారి వాళ్ళకు ఫోన్ ఇవ్వండి. ఫోను ఉండదలే, ఇస్తాను. ఫోన్ ఇవ్వాలి కదా, ఇస్తాను. అమ్మా ఉండు, కనిపించాడు. ఆగల్ ఆగల్ ఆగల్, స్టాప్. యూ హలో, ఎక్స్క్యూజ్ మీ. ఫోన్లో నా కాళ్ళు, నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు, తనకి తెలియలేదు. కాస్త ప్లీజ్ అడ్రస్ చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళదు. Stay away. ఆగాను. ఫోన్ అడ్రస్. హలో, చెప్పండి. ప్రణయ్ వాయిస్ లా ఉంది. హలో, నమస్తే అండి. ఆయన మా మామయ్య గారు. కొంచెం తాగేస్తున్నారు. ఆయన ఎక్కడున్నారో చెప్తే మా ఇంటికి ఫోన్ చేసి ఆయన్ని తీసుకెళ్లడానికి ఎవరినైనా రమ్మని చెప్తాను. అక్క, లక్ష్మక్క, లక్ష్మక్క, లక్ష్మి, ఏమైంది? ఫోన్ కట్ చేసావు? మా నాన్న ఏమైనా వాగుతున్నాడా? అదేమీ లేదు విక్టర్. పక్కన తెలిసిన ఆయన ఎవరో ఉన్నారట. తను డ్రాప్ చేస్తానని చెప్పారు. సర్లే.
మై సన్. అడ్రస్ చెప్పావా? మీ అడ్రస్ చెప్పండి, నేనే డ్రాప్ చేస్తాను. నీకు గాంధీనగర్ తెలుసా? ఆ సెంటర్కి తీసుకెళ్ళి ఆల్ టైమ్ పటాస్ డేవిడ్ ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెప్తారు. కార్ ఎక్కండి. ఓకే థ్యాంక్స్. ఆల్ టైమ్ పటాస్ అంటే మీ ఇంటి పేరా? సన్, డాక్టరేట్ వచ్చిన వాళ్ళు పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు కదా, నేను ఎప్పుడు హాల్లో ఉంటానని ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ నాకు ముద్దుగా పెట్టుకున్నారు. Come on, my dear son. Come on. ఫోన్లో మాట్లాడాను గొంతు మా అక్కదై ఉండదు. ఇలాంటి వాడికి మా అక్క కోడలై ఉండదు. ఎందుకైనా మంచిది, వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా. సన్, అద్దలు తెంచుకో, ఏసి పోతుంది. ఏసి ఉంచితే నేను పోతాను. లక్ష్మక్క, అనుమానం లేదు, వాడు ప్రణయే. గొంతు గుర్తుపట్టాడు. ఈ నంబర్ పట్టుకుని ఎంక్వైరీ చేస్తే గొంతు ఒకేలా ఉన్నంత మాత్రాన నేనని కన్ఫర్మ్ చేసుకోలేడు కదా. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేనుండాలి. ఈ నంబర్ చేంజ్ చేసేయాలి. నంబర్ చేంజ్ చేసేయాలి. హాయ్ కిడ్స్. ఏంట్రా అంతిలా డల్గా ఉన్నారు? టీవీలో అక్క ప్రోగ్రామ్ చూస్తుంటే కరెంట్ పోయింది బావా. వాడు అబద్ధం చెప్తున్నాడు బావా. కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు పీకేశారు. ఎవరు చెప్పారు ఈ అబద్ధం? శ్రావణ్, ప్రేమ అబద్ధం చెప్పదు. ఇప్పుడు మీకు పవర్ రావాలి అంతే కదా, చిటికలో తెప్పిస్తాను. ఎలా బావా? ఇట్స్ ఎ మ్యాజిక్. చెప్తాను, లోపలికి పదండి. రండి. చిట్టి తల్లి, నీకు నెంబర్స్ వచ్చు కదా? ఓ, అంతా గ్యాస్. నెంబర్ చెప్పగానే కరెంట్ వచ్చేస్తుందా? వస్తుందేమో, ట్రై చేద్దాం. శ్రావణ్, ఎంతసేపు అయిందయ్యా వచ్చి? ఇప్పుడే ఆంటీ. అమ్మా, బావ మ్యాజిక్ చేసి కరెంట్ తెప్పిస్తాడంట. బాబు, కాఫీ తీసుకొస్తాను. వద్దంటీ. నువ్వు అలాగే అంటావు, ఉండి నేను తీసుకొస్తాను. చిట్టి తల్లి, 1 నుండి 3 వరకు నెంబర్స్ చెప్పు, కరెంట్ వచ్చేస్తుంది. ఓకే, రెడీ? 1 2 3. కరెంట్ వచ్చేసింది. హాయ్, కరెంట్ వచ్చేసింది. నువ్వు కేక బావా. బావా, ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటో నాకు కూడా చెప్పావా? ఈసారి అక్క కరెంట్ బిల్ కట్టలేనప్పుడు ఆ మ్యాజిక్ చేసి నేనే కరెంట్ తెప్పిస్తా.
క్లాస్ లో పిల్లలు టీచర్ ని చూడగానే ఎలా భయపడిపోతారో అక్కని చూడగానే అలా భయపడిపోతున్నావు. భయం కాదు, ఆ, అది రెస్పెక్ట్. ఏంటి శ్రవణ్ ఇలా వచ్చావు? అక్క, శ్రవణ్ బావకి మ్యాజిక్ తెలుసు. చూడు ఎలా కరెంట్ తెప్పించేశాడు. అవును 1 2 3 అంటే కరెంట్ వచ్చేసింది. శ్రవణ్ కాఫీ తీసుకో బాబు. వద్దాంటీ, ఇంతకు ముందే తాగాను. వస్తానంటీ. అమ్మా ఈ బ్యాగ్ పట్టుకో. మై సన్, సారీ స్లిప్ అయ్యా. శ్రవణ్ థ్యాంక్స్ శ్రవణ్. నాకు థ్యాంక్స్ చెప్తావేంటి ప్రేమ? చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు, పక్క పక్క ఇళ్లలో ఉంటున్నాం. ఒకరికొకరం ఆ మాత్రం హెల్ప్ చేసుకోపోతే ఎలా? హెల్ప్ వన్ సైడే అయిపోతుంది శ్రవణ్. ఎప్పుడూ మీ నాన్నగారి దగ్గర నుంచి ఇలా నీ దగ్గర నుంచి తీసుకోవడమే గాని మధ్యలో తిరిగిచ్చేదేమీ లేదు. మీది తీర్చలేని బాకీ అయిపోతుంది శ్రవణ్. తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు నేనే నిన్ను హెల్ప్ అడుగుతాను. అప్పుడు నువ్వు కాదు అని అనకుండా ఉంటే చాలు. ఆ అవకాశం వచ్చి అది నా వల్ల అయ్యేదే అయితే నీ బాకీ కోసం కాకపోయినా నీ కోసం ఖచ్చితంగా చేస్తాను. బాయ్ ప్రేమ. బాయ్. ఇక్కడే 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 స్టాప్ స్టాప్. Come on, my dear son. This is my beautiful house. ఇదే మా ఇల్లు. కరెక్ట్ అడ్రస్ తీసుకొచ్చాం. ఇతను వచ్చాడేంటి? ఈ అమ్మాయి ఎక్కడుందండి? ప్రేమ, నీ డాడీకి వెల్కమ్ చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చావా? షీఈస్ బ్యూటిఫుల్, గ్రేట్, మై డాక్టర్. ప్రేమ, హీస్ జెంటిల్ మ్యాన్, నాకు లిఫ్ట్ ఇచ్చిన గ్రేట్ మ్యాన్. మీ ఇద్దరు తండ్రి కూతుళ్ళా? రోడ్డు మీద ఖాళీ మందు బాటిల్స్ కోసం కొట్టుకుంటుంటే బిజినెస్ పార్ట్నర్స్ ఏమో అనుకున్నారు. గొప్ప ఫ్యామిలీయే. ఏంటి బాబు, మీరు మమ్మల్ని రోడ్డు మీద చూసారా? హౌ? ఎప్పుడు? ఎలా? సరే సరే, ముందు లోపలికి రండి. అవసరం లేదు. ఏ అమ్మా? అలగాజానం వేళకి వెళ్లే అలవాటు నాకు లేదు. అలవాటుదే ఉంది. నాతో కూర్చుంటే అన్ని అలవాటు అవుతాయి. ఓ పెగ్గి తాగితే కానీ రా రా, కమ్ కమ్. సరే సరే. నాన్న, అది కాదు బాబు, నేను చెప్పేది విను. ఆగు బాబు, వెళ్ళిపోద్దు వెళ్ళిపోద్దు బాబు 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 బాబు.
ఆయన మా మామయ్య గారు. ఫోన్లో వాయిస్ మా అక్కలా ఉందనే చిన్న డౌట్తో వాడికి లిఫ్ట్ ఇచ్చి ఎంతో దూరం వచ్చాను. అలాంటి ఇంట్లో అలాంటి మనుషుల మధ్య మా అక్క ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉందని డబ్బులు కావాలని తెల్లవారక ముందే ఇంటికొచ్చి కూర్చున్నాడమ్మా మీ నాన్న. ప్రేమ 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 నాకు లిఫ్ట్ ఇచ్చిన పరిచయం చేస్తుంటే కనీసం పలకరించకుండా ఇలా వచ్చేస్తే తను ఏమనుకుంటాడు? అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? అనుకోవడానికి ఉంది. ఐఎమ్ యువర్ ఫాదర్, యు ఆర్ మై డాక్టర్. తండ్రిలా ప్రవర్తిస్తున్నారా మీరు? ఏమైందమ్మా? ఒక పక్క దాని స్కూల్ ఫీజు, కరెంటు బిల్లు, ఎంట అవసరాలు, ఏం చేయాలో తెలియక కనీసం ఉన్న ఈ చెవితిత్తులైనా తాకట్టు పెట్టి డబ్బు తీసుకొద్దామని మార్వాడి షాప్కి వెళ్ళాను. నిజం తెలిసిపోయిందన్నమాట. నీకు గుండె నొప్పి వచ్చి చావు బతుకుల్లో ఉన్నావంట. అందుకని చెవులవి తాకట్టు పెట్టి సేటు దగ్గర నుంచి డబ్బు తీసుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఇప్పుడు చెవులుకున్నవే గిల్టువమ్మా. అసలు తండ్రివేనా? అసలు అసలు మనిషివేనా? ఆడపిల్లైనా ఈ కుటుంబం కోసమని రెక్కల ముక్కలయ్యేలా కష్టపడుతుంటే అందరం కలిసి దాని మీద పడి దాని రక్తం తాగుతుంది చాలక దాని ఒంటి మీదున్న ఆ ఒక్క బంగారాన్ని కూడా నీ తాగుడు కోసం తగలేయడానికి సిగ్గులేదు. రక్తం తాగడానికి నేనేం రాక్షసున? ఫాదర్ని. ఆ బుద్ధి నీకుంటే నువ్వు ఇలా ఉండేవాడివా, తాగేవాడివా, ఇలాంటి పని చేసేవాడివా? ఏ ఒక్కరోజైనా బాధ్యతగా ఉన్నావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు మై డియర్ వైఫ్? వాట్ ఆర్ యు టాకింగ్? నేను భర్తని బాధ్యత తీసుకోబట్టే నువ్వు 4 పిల్లలకు తల్లివయ్యావు. తండ్రి అనే బాధ్యత తీసుకున్నాను కాబట్టి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు కూడా నలుగురిలో తిరిగే పిల్ల ఒంటి మీద ఏ నగలు లేకుండా పోజుగా ఉంటే బాగోదని తండ్రిగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారు కాబట్టి ఒరిజినల్ తాకెట్టు పెట్టినా డూప్లికేట్ చేయించి పెట్టాను. అది కూడా సేమ్ టు సేమ్. నువ్వు నిలదీస్తున్నట్టు నేను నిజంగా తాగుబోతున్నా అయితే ఆ రింగులు కూడా డూప్లికేట్ చేయించకుండా ఆ 100 రూపాయలకు కూడా తాగడానికి డ్రింక్ కొనుక్కునేవాడిని. నువ్వు నిలదీస్తున్నట్టు నేను నిజంగా తాగుబోతున్నా అయితే ఆ రింగులు కూడా డూప్లికేట్ చేయించకుండా ఆ 100 రూపాయలకు కూడా తాగడానికి డ్రింక్ కొనుక్కునేవాడిని. అలా చేయలేదే. వై? రెస్పాన్సిబిలిటీ. బికాస్ ఫాదర్. నో ఎప్పుడు అర్థం చేసుకుంటావా ఏంటో? అమ్మా నువ్వేనా మీ అమ్మకి చెప్పమ్మా. అసలు ఈ జన్మకి మనిషి మారుతాడంటావా?